తెలుగుదేశం జనసేనల మధ్యన సోషల్ మీడియా పోస్టులే రచ్చరైపోయాయి. మళ్ళీ ఎవరో కానీ బీజేపీని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఓ మహిళ పేరుతో ఉన్నటువంటి, నేను ఆ పేరు కూడా మెన్షన్ చేయట్లేదు, ఓ మహిళ పేరుతో ఉన్నటువంటి ట్విట్టర్ ద్వారా ఇప్పుడు అది బాగా వైరల్ అవుతుంది. అది వైసీపీ వాళ్ళు వైరల్ చేస్తారు, కావాలని ఇక్కడ గొడవ పెట్టాలనుకుంటారు. కాబట్టి అదే సందర్భంలో బీజేపీ వాళ్ళు సమాధానం చెప్తున్నటువంటిది ఏంటంటే 240 సీట్లే వచ్చినటువంటి వాడు ప్రభుత్వాన్ని ఎట్ట నడుపుతాడు, చంద్రబాబు గారు కనుక ఊహు అన్నాడంటే ఓ 3 అప్పటికి మా వాళ్ళు వేసిన ముష్టితో గెలిచినటువంటి సీట్లు, అందులో 2 మా కోవట్లే ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని దించాలనుకుని కనుక చంద్రబాబు గారు అనుకుంటే 10 నిమిషాల పని అన్నటువంటి. ఇక్కడ ప్రభుత్వాన్ని దించాలనుకుంటే చంద్రబాబు గారికి 10 నిమిషాల పని అయితే, అదే సందర్భంలో అక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే వాళ్ళకి 1 నిమిషం పనే. ఇక్కడ బేసిక్గా గతి లేని పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ లేదు, ఎన్డీఏ కూటమి లేదు. అక్కడ ఎన్డీఏ కూటమికి వచ్చినటువంటి 293 సీట్లు, ఈ 16 సీట్లు లేకపోయినా దానికి సంపూర్ణ మద్దతు ఉన్నట్టే, మెజార్టీ ఉన్నట్టే. కాదు అనుకుంటే ఇప్పటికిప్పుడు శివసేనకు సంబంధించినటువంటి ఉద్ధవ్ థాక్రే వర్గం ఎంపీలు వచ్చేస్తారు, ఎన్సీపీకి సంబంధించిన శరద్ పవార్ వర్గం ఎంపీలు వచ్చేస్తారు, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా 15 మంది 20 మంది వచ్చి చేస్తారు. ఆ స్థాయి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటిది మోడీ, వాజ్పేయి కాదు. వాళ్ళు ఇంకోటి 2/3 మెజార్టీతో లాక్కుంటారు. అవసరమైతే రాజీనామా చేయించి మళ్ళీ ఎంపిక చేసుకుని గెలిపించుకునేటటువంటి సత్తా ఉన్నటువంటి వాళ్ళే ఇప్పుడు అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి. నార్త్ ఇండియాలో దెబ్బ తగులుతుందని తెలిసినప్పుడు అర్జెంటుగా సౌత్ ఇండియాలో పొత్తు పెట్టుకున్నంతటి వేగం వాళ్ళ సొంతం. కాబట్టి అనవసరమైనటువంటి వివాదాలు సృష్టించాల్సిన అవసరం లేదు. అట్లాంటి వాళ్ళని కూడా అదుపు చేయాల్సి ఉంది.